Make way for the mega cop now. Make way for the mega cop now. చెప్పనా నేను చెప్పానా నీకు చెప్పానా సార్ టైమింగ్ చాలా బాగుంటుంది వచ్చేస్తారని. నమస్కారం సార్. మీరెందుకు సైలెంట్ గా ఉన్నారో నాకు తెలుసు సార్. నేను అందరికీ వాటాలు వేస్తాను సార్. మీకోసం కొన్ని స్పెషల్ ఆర్నమెంట్స్ తీసి పక్కన పెట్టా. వడ్డానం కూడా ఉంది సార్, ఫ్యూచర్ లో ఉపయోగపడద్ది. ఉంచండి సార్. చెప్పానా నేను చెప్పానా నీకు చెప్పానా ప్రతి ఓడికి డబ్బాస్ ఉంటది. రేగిరి చూడు, తీసుకో తీసుకో. నలుగురు 4 దొడుక్కోండి. ఎంత చెప్పాను, అంత ఆఫర్ ఇచ్చాను, అయినా మీ పని మీరు చేసుకుంటానంటే మరి మా పని మేము చేసుకుంటాంగా. అమ్మా అమ్మా అయ్యో 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 డాక్టర్ గారు, అయ్యో పాపం. డాక్టర్ గారు ఎక్స్రేస్ స్కానింగ్స్ తీసారా? అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా. కృష్ణ నువ్వెందుకు బాధపడుతున్నావు? ఊరికి నా జలుబు చేసి తుమ్ముతున్నాడు. కాదు డాక్టర్, ఎంత దొంగలైనా వాళ్ళు మనుషులే కదా. పాపం పెళ్ళం పిల్లలు వాళ్ళకు ఉంటారు కదా. హలో పంతులు గారు, చెప్పండి. 4 దొంగలు నేను వాటర్ తో కొట్టేశాను. వాళ్ళు ఇమీడియట్ గా కోలుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. వాళ్ళ పేరున అర్చనలు హోమాలు చేయించండి. మళ్ళీ నా దొంగలు నవ్వుతూ నాకు కనిపించాలి. థ్యాంక్ యూ. కృష్ణ మరీ అంత ఫీల్ అయితే ఎందుకు కొట్టడం? కొట్టకపోతే వాళ్ళు నా మాట వినరు, కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు. అందుకే వాయమేడిగా వాటర్ తో కొట్టాను. ఏదైనా నా మనసు అసలు నాకు. ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు. జాలి పోలీస్. ఎవరికన్నా కష్టం వస్తే ఈయన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. గ్రేట్ అయ్యా, మళ్ళీ ఎవరి కష్టాలు తీర్చడానికో ఈ భూమి మీద పుట్టాడు గొప్ప మనిషి. అవును సార్. చూడు, మళ్ళీ మళ్ళీ అడిగించుకోకు. నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. అదే మా అన్ననుకో నిలబెట్టి నరికేసేవాడు. మర్యాదగా మీ బాబు ఇక్కడ ఉన్నాడు చెప్పు. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి ప్లీజ్. మిమ్మల్ని వదిలేయాలంటే మీ బాబు బయటికి రావాలి, లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. మర్యాదగా మీ బాబు ఎక్కడ ఉన్నాడో నిజం చెప్పకపోతే నీ 3 చెల్లెళ్ళు పెళ్లిళ్ళు కాకుండా తల్లులైపోతారు. అమ్మ శైలు, మలేషియా తమ్ముడు కదా వాడు. పరమ దుర్మార్గుడమ్మా. వాడేదో అడుగుతున్నాడుగా, చెప్పేయొచ్చుగా. ఏం చెప్పాలి బాబాయ్? వాడు అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని. ఎక్కడున్నాడో చెప్తే మా నాన్నని చంపేస్తారు. చెప్పకపోతే మా ఫ్యామిలీని బతకనివ్వరు. అమ్మ శైలు,
చచ్చిపోవాల్సింది బాబాయ్. మళ్ళీ మొదలు. ఈ విషయాన్ని మీ బాబు చెప్పొచ్చుగా, ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో. వాడే పెద్ద ప్రాబ్లం. వాడికి నేను కావాలి, నా ఏడు పక్కర్లేదు. కాస్త ఓపికగా ఉండమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి బాబాయ్? ఒక పక్క చెల్లి ఫీజు కట్టాలి, ఇంకో పక్క బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తట్టుకుంటాను బాబాయ్? ఇవిగోనమ్మా నువ్వు అడిగిన డబ్బులు. రే 1 month లీవ్ పెట్టాలనుకుంటున్నాను రా. 1 month పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే 1 year పెట్టాలనుందిరా. తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను రా. నీ హృదయం మరీ చితికిపోయింది. పక్క టైం మీద కష్టమైన కనెక్ట్ అయిపోయి నీలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడా చూడలా. నన్ను చూసావుగా. రే కిషోర్ సార్. రేపటి నుంచి ఆ అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్లకు వెళ్తుందో కనుక్కో, నేను ఫాలో అవుతాను. మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండి రా. కమ్. పదా ఆనందం ఏంటి సార్? మనం పెళ్లి చూపులకు రాలేదు, మిమ్మల్ని చాటుగా తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి. మీరు ఊరుకోండి సార్. సారు మనసులో వీణలు మోగుతున్నాయి. అది వీరలు కాదురా, గుళ్ళు గంటలు. కాదు వీణలేరా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ప్రసాదం తీసుకెళ్ళొద్దని మాటకి ఎక్కడ తిరుగుతావు? ఎన్నిసార్లు? చిన్న పిల్లోడని కూడా చూడకుండా అలా కొడుతున్నారు. ఈడిచిన పిల్లడు ఏంటండి? గుళ్ళో ప్రసాదాలు రోజు ఈడి కోసం తయారు చేస్తాడు, తయారైపోతాడు. ఇప్పుడు 2 సార్లు వచ్చాడు, మళ్ళీ 3వ సారి. అందుకే వాయికేస్తున్నాడు. తప్పు కదమ్మా, ప్రసాదం ఒక్కసారి తినాలి. నా కోసం కాదక్క, మా చెల్లి కోసం. ఎరా చెల్లిని చూపిస్తే గుళ్ళో ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా? అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు. బుద్ధుందా నీకు? పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడికి 10 సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేదు. పట్టెడన్నం పెట్టడానికి మంచి మనసు కావాలి. ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి. ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం. మనిషి అన్నాక కొంచెమైనా జాలి దయ ఉండాలి. సార్ సార్ సాటి మనిషి ఆకలికి స్పందించిన ఏం హృదయం అవది. జాలి హృదయం సార్. సేమ్ మీ క్యారెక్టర్ లాంటిదే. అసలు ఆ ప్లేస్ లో మీరు ఉండాలి సార్. వదిన దాన్ని భర్తీ చేసింది అంతే. వదినా ఫస్ట్ టైం చూస్తున్నాను రా ఇలాంటి అమ్మాయిని. మనిషి అందం అనుకున్నాను, మనసు కూడా అందమే. ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ దొరక్క పెళ్లికి దూరం అయిపోయాను. ఇక టైం వచ్చేసింది. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. ఇంకా లేట్ ఎందుకు, సాంగ్ వేసుకోండి. సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి. ఆహా. సార్ ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. ఆ అమ్మాయికి పోలీసు అంటే అసహ్యం. కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు. ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్. వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్ సప్లై చేస్తున్నారు. నిన్న మీ గురించి కొన్ని విజువల్ షూట్ చేశాను సార్, చూడండి. ఆ, మరి చూపించి త్వరగా. నేను చూడలేదురా. నో నో దిస్ టూ మచ్. ఏమైంది సార్? నా డైరెక్షన్ బాగాలేదా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే సీజన్ కరెక్ట్ చేద్దాం సార్. నువ్వేం కరెక్ట్ చేస్తావు? ఆ అమ్మాయిని ఏం